పట్టణ కార్తికేయ రెసిడెన్షియలో జనసేన నియోజకవర్గ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని ఎలా గెలిపించుకున్నామో అలానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని కోరారు. సభాధ్యక్షుడు భావనారాయణ గారు, మరి పల్నాడు జిల్లా పరిశీలకులుగా శాసనమండలి ఎన్నికలకి ఇచ్చినటువంటి మిత్రులు మార్కెట్ బాబు గారు, రామస్వామి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, జన సైనికులకి అందరికీ కూడా, జన సైనికులకి, మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. మనం 10 రోజులు పైగా ఆ నియోజకవర్గంలో శాసనమండలి ఎన్నికలకి, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకి ప్రచారంలో తిరుగుతూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా మరి ఇవాళ జనసేన పార్టీ తరఫున, ఎందుకంటే కూటమి, ఎన్డీఏ కూటమి తరఫున అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పోలింగ్ కూడా దగ్గరికి వచ్చాం. ఇవాళ 23వ తారీఖు, 27వ తారీఖు పోలింగ్. కాబట్టి మన నియోజకవర్గంలో దగ్గర 9,600 ఓట్ల దాకా మరి ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రధానంగా మనం పోల్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో ఏ గ్రామంలో వాళ్ళు ఆ గ్రామంలో వేస్తారు, టౌన్లో ఏ వార్డులో వాళ్ళు ఆ వార్డులో వేస్తారు. ఈ ఎన్నిక అట్లా కాదు. మండలంలో ఉన్న అందరు, అన్ని గ్రామాల వాళ్ళు మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చి కొట్టేయాలి. పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక బూత్ దగ్గరికి వచ్చి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ మరి గ్రామ సచివాలయాల దగ్గర నుండి అందరు ఓటర్స్ కూడా ఓటు స్లిప్పులు ఇవ్వడం జరిగింది. ఓట్లు ఉంటాయి కాబట్టి పట్టభద్రులు ఎవరినైనా గుర్తించి తప్పనిసరిగా వారికి మనం ఏదైనా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఉన్నా కూడా వారిని మనం తీసుకొచ్చి వారి ద్వారా ఓటు వేయించే ప్రయత్నం చేయాలని మన జనసైనికులు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే కన్నా లక్ష్మణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పెద్దలు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఎన్నో సంవత్సరాలు మంత్రిగా చేసి శాసనసభ్యులుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వారి నాయకత్వంలో మనం వారి అడుగుజాడలో జనసేన పార్టీ శ్రేణులు కూడా కలిసిమెలిసి మరి భవిష్యత్తులో కూడా కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన చెప్పిన విధంగా మన జనశ్రేణుల నాయకత్వానికి సంబంధించినటువంటి నాయకత్వం భవనాడు గారు కానీ, మణికంఠ గారు కానీ, ముఖ్యంగా సిరిగిరి శ్రీనివాస్ తన బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందదాయకం. చిన్న ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కానీ వాటిని ఏం పట్టించుకోవద్దు. పార్టీ అంతర్గత విషయాల్లో ఇబ్బందులు ఉన్న కూడా పక్కన పెట్టి మనము పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటను మన